ప్రపంచంలో అతి సెలబ్రిటీ స్టేటస్కి వెళ్ళినటువంటి పడవ మనకి తెలుసు, టైటానిక్. అయితే ఈ టైటానిక్ పడవ అది కెనడా దేశం నుంచి బయలుదేరుతున్నప్పుడు, మాంట్రియల్ అక్కడ నుంచి బయలుదేరుతున్నప్పుడు దాన్ని ఓనర్ ఏమన్నాడంటే, దేవుడు కూడా దీన్ని ముంచలేడు అని అన్నాడు. 4వ రోజునే అది మునిగిపోయింది. కానీ అది మునిగిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత అసలు ఎందుకు మునిగింది, ఏంటి పొరపాటు అని దాని మీద రీసెర్చ్ కూడా చేశారు. చేస్తే తేలిన విషయం ఏంటనంటే, ఆ పెద్ద టైటానిక్ పడవకి ఒక పక్కన వేసినటువంటి పెయింటింగ్ సరి అయినటువంటిది కాదు. ఒక పక్కన, రెండేపులు కూడా కాదు, ఒక పక్కన కొంత భాగం దానికి ఉపయోగించినటువంటి పెయింటింగ్ సరైనది కాదు. అంటే ఏంటంటే, మంచుని తట్టుకోగలిగేటువంటి ప్రూఫ్ కలిగినటువంటి పెయింటింగ్ కాదు. కాబట్టి ఆ మంచు ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ పెయింటింగ్ ఆ విధమైనటువంటి కాపుదల ఇవ్వలేక ఎదురు నుంచి కాదు కానీ సైడ్ నుంచి ఐస్బర్గ్ అంటే మంచు కొండ ఢీకొనటం బట్టి పడవ మధ్యకిరిగిపోయింది, నావ మధ్యకిరిగిపోయింది. అందుకనే ఎక్కువ మంది చనిపోవటం జరిగింది. ఉదాహరణ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు చాలా పటిష్టమైనటువంటి వాక్యాలు ఇక్కడ వింటారు, చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ఎట్లా ధ్యానం చేయాలి అని మీరు నేర్చుకుంటారు. కొంతమంది ముందుకొచ్చి చాలా భక్తిభావంతో ప్రార్థనలు కూడా చేస్తారు. ఇదేది కూడా నేను నాటకం అని నేను అనను, ఇదేది కూడా మోసపూరితం అని కూడా నేను అనను. మీరు యథార్థంగానే ప్రార్థన చేశారు, మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఇంత దూరం వచ్చి కూర్చున్నారు, నేర్చుకున్నారు. మీరు చాలా గొప్ప నిర్ణయాలు తీసుకొని ఇంకా 1-2 రోజుల తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే మీరు స్థిరంగా ఉండగలుగుతారా? ఎంతకాలం ఉండగలుగుతారు? మీరు స్థిరంగా పడిపోకుండా ఉండగలుగుతారా? ఎంతకాలం మీరు ఈ తీసుకున్న నిర్ణయాలకు గ్యారంటీ ఇవ్వగలుగుతారు? అదేంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు, దేవుడు సహాయం చేయడా? ఇందుట్లో దేవుడిని అసలు తీసుకురాదలుచుకోవట్లేదు. ఎందుకు అనంటే, మీరు తీసుకున్న నిర్ణయం దానికి మీరు కట్టుబడాలి. దేవుడు సహాయం చేస్తాడు, కానీ ఒక స్థాయికి మించి ఆయన సహాయం చేయడు. అదేంటి సార్, దేవుడికి కూడా పరిధులు గీస్తున్నారా? దేవుడికి నేను పరిధి గీను, దేవుడే గీసుకున్నాడు పరిధి. దేవుడు గీసుకున్న పరిధి ఏంటి సార్ అని అంటే, దేవుడు నీ చిత్తానికి విరుద్ధంగా, నీ అనుమతి లేకుండా నీకేం చేయడు ఆయన. నీ చిత్తము లేకుండా, నీ అనుమతం లేకుండా, నీ అంగీకారం లేకుండా, నీవు ఆయనతో సానుకూలంగా వ్యవహరించకుండా ఆయన ఏం చేయడు. వద్దు అని అంటే ఆయన ఆగిపోతాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. బాధపడతాడు, ఏడుస్తాడు, రకరకాల పద్ధతుల్లో హెచ్చరికలు ఇస్తాడు. అయినప్పటికీ నువ్వు వినకపోతే, అయినప్పటికీ నువ్వు అంగీకరించకపోతే, నువ్వు ఏమైతే చేద్దాం అనుకుంటున్నావో అదే చేయలేవు.